నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ సుబ్బారాజేశ్వరి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో కొంతమంది వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ని చూపించో అంటే వీళ్ళని తెలియకుండా నెమ్మదిగా తయారు చేసి జనాల్లోకి వదిలిపెట్టేసి మీ దేవుడు అలా చేస్తాడు, మా దేవుడి దగ్గరకు రండి, మా దేవుడు కాపాడతాడు, రంగరాజన్ గారికి అలా జరిగిందంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు అంటే ఈ రకంగా అంటే రకరకాలుగా ఇలాంటి మనం అందుకే అన్న దేర్ ఇస్ అ డీప్ రూటెడ్ ఎజెండా బిహైండ్ దిస్ అని ఇలాంటి చూపించి ఇలాంటి సంఘటనలు చూపించి మత మార్పిడికి కొంతమంది చాలా మంది పాల్పడుతున్నారు. ఇలా ప్రలోభ పెట్టి బలవంత పెట్టి భయపెట్టి అంటే సామ వేద దాన దండోపాయాలు అంటారు కదా, అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు మత మార్పిడిల కోసం. ఇలా చేసే వాళ్ళ మీద న్యాయపరమైనటువంటి చర్యలు ఏమన్నా ఉంటాయా తీసుకోవడానికి అసలు? డెఫినెట్గా. సో రిలీజన్, రైట్ టు రిలీజన్ కానివ్వండి, రైట్ టు ప్రాక్టీస్, ప్రీచ్ అండ్ ప్రొఫెస్ దేర్ ఓన్ రిలీజన్ అనే ఒక ఆర్టికల్ మనకి భారత రాజ్యాంగంలో కనిపిస్తుంది. కానీ ఎవరిని కూడా ఒక ఒత్తిడి చేసి కానివ్వండి, ఒక ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అన్నది మన రాజ్యాంగంలోని ఎక్కడ కూడా అది లేదు. అండ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఆల్సో, నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఆల్సో. ఎందుకంటే ఇట్స్ బేసిక్ లాజిక్. ఫెయిత్, బిలీఫ్ అంటే నమ్మకము, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళకు ఉండాల్సింది. మనం మన సనాతన ధర్మంలో చూసుకుంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ది కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ వీ హ్యావ్. తల్లి ఒక దైవాన్ని నమ్మితే తండ్రి ఒక దైవాన్ని నమ్ముతుంటారు. అంటే తల్లి శివ భక్తురాలు అయితే సమ్ టైమ్స్ తండ్రి ఒక విష్ణు భక్తులు ఉంటారు. సో వాళ్ళ ఒక పిల్లలు ఇంకా అసలు దీపం పెట్టినా పెట్టకపోయినా కూడా కొన్నిసార్లు ఏమన్నారు, అసలు అది మంచిదో చెడ్డదో అర్థం కావట్లేదు నాకు. సో ఒక కుటుంబంలోనే మనకు రెస్ట్రిక్షన్స్ లేవు. నమ్మకం, బిలీఫ్, ఫెయిత్ అన్నది ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు చూస్ చేసుకోవాల్సినటువంటి పాత్స్. సో దాని పరంగా మరి ఆబ్వియస్గా రాజ్యాంగం అనేది అయితే సపోర్ట్ చేయదు, ఏ చట్టాలు కూడా సపోర్ట్ చేయవు. ఈ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ అనేవి చేస్తున్న వారికి తగ్గ అంటే వారు చేసినటువంటి క్రైమ్కి రిలేటెడ్గా ఏ సెక్షన్ కింద పడితే ఆ సెక్షన్ కింద వారికి. ఫర్ సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నా దగ్గర ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఇక్కడ కాదు మా కమ్యూనిటీకి వచ్చేసి నువ్వు మత మార్పిడి చేసుకో అని అంటారు, నాకు నచ్చదు. నేను ఇప్పుడు నేను లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇఫ్ దేర్ ఇస్ కాన్స్టెంట్ న్యూసెన్స్ ఫ్రమ్ దెమ్, అదే చెప్తున్నా, పదంని బట్టి కేసు యొక్క ఇది మారిపోతుంటది. సో వాళ్ళు కాన్స్టెంట్ గా మీకు కాల్ చేస్తున్నారు, లేకపోతే ఊరికే మీ ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు, దెన్ ఇట్ విల్ ఫాల్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ న్యూసెన్స్. సో మిమ్మల్ని భయపెట్టడానికి వచ్చారు, సో ఇట్ ఈస్ థ్రెటనింగ్. సో ఈచ్ వాళ్ళ యొక్క యాక్ట్ ని బట్టి సెక్షన్ అన్నది అప్లై అవుతూ ఉంటుంది. సో అంటే డైరెక్ట్ గా మనం పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే లీగల్ గా పిటిషన్ వేయాలి? ఇవ్వచ్చు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్. అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనుకోండి, సో ఎఫ్ఐఆర్ విల్ నాట్ స్టాండ్. సో డైరీలో ఎంటర్ చేసుకుంటారు. ఒక ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు, సో వాళ్ళందరి పైన ఒక కంబైన్డ్ ఎఫ్ఐఆర్ అన్నది రిజిస్టర్ చేయడము. ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ కాగ్నిజబుల్ అఫెన్స్, దెన్ మీరు కావాలంటే ఒక మ్యాజిస్ట్రేట్ కి రాయడం ఇలా జరుగుతుందనో ఏదో చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ లా. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ సీరియస్ థింగ్ టు సీ. అంటే కాగ్నిజబుల్ అని చెప్పి స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నారు కదా, సో అంటే ఏ అంశాలు ఇందులోకి అప్లికబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటారు? కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే బేసిక్గా హీనియస్ క్రైమ్స్. ఓకే. అంటే రేప్స్, మర్డర్స్, లేకపోతే అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్, లేకపోతే భయంకరంగా చంపడము, ఇవన్నీ కూడా అటెంప్ట్ టు మర్డర్, ఇలాంటివన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు. సో అలాంటి కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగితే ఈ ప్రాసెస్లో, ఈ మతం మార్చేటటువంటి ప్రాసెస్లో, దెన్ ఎఫ్ఐఆర్ విల్ బి రిజిస్టర్డ్. లేదు అని అంటే మీరు ఒక పెటిషన్ వేసుకోవడం, అంటే వేరే ఇతరత్ర బ్రాంచెస్ ఆఫ్ లాని చూసుకున్నప్పుడు పెటిషన్స్ వేసుకోవడం, లేదా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లాగా, అలా దెర్ ఆర్ అదర్ వేస్. సో డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ని బట్టి లా మారిపోతుంటది. సెక్షన్స్ వేరీస్, ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మరి మతం మార్చుకుని హిందూగా పుడతారు, నెక్స్ట్ లేటర్ ఆన్ చేంజ్ అయిపోతారు కదా కమ్యూనిటీ. సో వాళ్ళకి సంబంధించి చట్టపరమైనటువంటి విధి విధానాలు అవి ఏమన్నా చేంజ్ అవుతాయా లేదా అలానే ఉంటాయా? డెఫినెట్గా చేంజ్ అవుతాయి. ఉదాహరణకి మనము ఒక ఫ్యామిలీ
కి సంబంధించినటువంటి డిస్ప్యూట్ అనుకోండి, లేదా మ్యారేజ్ కి సంబంధించినటువంటి డిస్ప్యూట్ ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఫర్ సపోజ్ ఒక వ్యక్తి హిందూగా ఉన్నప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుంది. ఓకే. సో ఆ వ్యక్తి కానీ ఒక క్రిస్టియన్ కమ్యూనిటీలోకి కన్వర్ట్ అయినప్పుడు ఇండియన్ డైవర్స్ యాక్ట్ వర్తిస్తుంది. లేదా ముస్లిం కమ్యూనిటీలోకి కానీ, అంటే ఇస్లామిక్ కన్వర్షన్ కానీ అయినప్పుడు మహమ్మడన్ లా వర్తిస్తుంది. ఓకే. సో డిపెండింగ్ ఆన్ ది కమ్యూనిటీ దెన్ డెఫినెట్గా లా అన్నది చేంజ్ అవుతుంటుంది అన్నట్టు. ఓకే. సో అందరికీ ఒకటే ఉండదు అనమాట. సో ఉండదు. వాళ్ళ ఇప్పుడు కమ్యూనిటీ బేస్ చేసుకుని ఉంటుంది. యా కమ్యూనిటీని బేస్ అయ్యి ఉంటుంది. అంటే ఉదాహరణకు చెప్పాను నేను, ఒక మ్యారేజ్ అనేటటువంటి ఒక ప్రక్రియలోని ఒకవేళ కన్వర్ట్ అయితే ఇది పరిస్థితి. అదే ఒక డైవర్స్ కి కూడా అంతే. ఓకే. సో ఫర్ సపోజ్ డైవర్స్ ఒక హిందూ వ్యక్తికి డైవర్స్ కావాలంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అట్లా ఆ డైవర్స్ దాని అంటే ప్రకారం ఇలా ఫ్యామిలీ పరంగా అంటే కుటుంబ పరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు సక్సెషన్ కూడా కాకుండా- మారిపోతుంది. అలాగే ఓకే. అంటే ఆస్తులు ఫ్లో అయ్యేది కానీ అది మారిపోతుంది. సో ఇప్పుడు అదే ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాని గురించి ఫైట్ చేస్తున్నారు కదా. సో ఓకే. అందరికీ ఒకటే కామన్ లా అన్నది ఉండాలి అనేటటువంటి యూనిఫార్మిటీ ఇన్ లా అనే ఓకే. దాని గురించి ఫైట్ చేస్తున్నారు. సో ఇట్ మోస్ట్లీ వేరీస్. ఒకసారి కన్వర్ట్ అయినప్పుడు న్యాచురల్లీ ఒక వేరే కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు దినచర్యనే ఎలాగైతే మారిపోతూ ఉంటుందో లా కూడా మారిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బా రాజేశ్వరి గారు. Thank you.